హాయ్ హలో వెల్కమ్ టు పిన్ కౌంటర్. సావగొట్టి చెవులు మూయడంలో జానారెడ్డి తర్వాతే కదా ఎవరైనా. ఆయన బినామీలతో కోట్లు కొల్లగొట్టాడని ఒక ఆయన కేసేస్తే అది చట్టం విశ్లేషించి న్యాయాన్ని అందించే ఈయనకి న్యాయం చేస్తుందంట. ఏంది అట్టా చూస్తా ఉన్నారా? ఆయన మాట్లాడిన సంస్కృతంలో నాకు కూడా సగమే అర్థమైంది. ఆ మిగతా సగం ఏదో మీకు చూపిస్తానో మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రండి. ఉగాండా జానన్న, ఆ కేసు సంగతులేందే? కోట్లు కొలగొట్టి కన్ఫ్యూజ్ చేస్తున్నావంట. రైట్. ఏది మీరు మొన్న వచ్చిన వార్త విషయం అడుగుతున్నారా? నీకు తెలిసినా కూడా కటింగ్ ఎందుకు కానీ నువ్వు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశానా? రైట్. ఆ విషయం ఏదైతే ఉన్నదో మీ అందరికి తెలుసు. ఏంది బినామీలతో కోట్లు వెనకేసుకున్నావనే? గతంలోనే చాలా మంది ఈ విధంగా పత్రికల్లో ప్రకటనలు చేయటం, ఒకటికి 2 సార్లు ప్రకటన చేసిన విషయమై నేను ఖండించినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఏది మాకు తెలియదే? నీ దగ్గర డబ్బు లేదని ఎప్పుడు ఖండించావు స్వామి? మరీ మసిపూసి మామిడి పళ్ళు అమ్ముతున్నావే. ఖండించడమే కాదు, ఆఖరికి డిఫర్మేషన్ కూడా చేసిన నా ఏ అంశాలపై. నీ పేరు మీద లేనివి నీ ఎట్టా అవుతాయంటావా? మరి మనీ లాండరింగ్ మ్యాటర్ ఏంది రాజా? డిఫర్మేషన్ ఇవాళ కోర్టులో నడుస్తున్నది. 2 కాళ్లతోటే లేకపోతే 3 కాళ్లతోటే స్వామి? నల్గొండలో డిఫర్మేషన్ నడుస్తుంది. నేనే వాటిని ప్రూవ్ చేయవలసినటువంటి విషయంగా చెప్పినటువంటి. నువ్వే ప్రూవ్ చేస్తావా? ఇన్నాళ్ళు అమాయకంగా గ్రాంధీకం మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను కానీ నువ్వు పెద్ద ముదురు టెంకే. అవే విషయాలు మళ్ళీ ఈరోజు కోర్టులో వచ్చినట్టుగా నేను చూసినాను పేపర్లో. ఇది పాత కేసే గాని కొత్త విషయం కాదంటావు. మొత్తానికి ఎవడో గాని నీకు బాగా వాయించినట్టుందిగా. చట్ట ప్రకారం నేను గౌరవించకపోతే గౌరవించేలా చేస్తుందిలే. నువ్వేదో అటల్ బిహారీ వాజ్పేయి లాగా కవర్ చేయి మాకు. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారం కోర్టు వారు నిర్వహిస్తారు. ఆ చట్ట ప్రకారమే పాత సామెత ఎంత పడినా వేస్టే గానీ 4 తడబడుతున్నట్టుంది. కూసింది నీళ్లు తాగు సామి. నేను చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. చట్ట ప్రకారం కోర్టు వారు నిర్వహిస్తారు. వామ్మో, నువ్వు కోర్టుకే కహానీలు చెప్తున్నట్టుందే. ఏదేమైనా నాకు ఎటువంటి సంబంధాలు లేవు. వాళ్ళు అడిగిందే నీకు ముమైత్ ఖాన్కి ఉన్న ఫ్రెండ్షిప్ గురించి కాదు కానీ బినామీ వ్యవహారం గురించి గురో. ఆ బినామీకి సంబంధాలు లేవు. ఆ కంపెనీకి నా సంబంధం కాదు. నా బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, అనుయాయులు అయినంత మాత్రాన చుట్టలో పొగాకు దిక్కులేనోడు క్యూబా సిగార్లు గాలిస్తే అనుమానం రాదా రాజా? వాటికి నాకు సంబంధం అయినటువంటిది కేవలం ఇది వేరు ఏ ఊహతోటో ఏ ఆలోచనతో చేసినారో నేను దాన్ని చెప్పలేను. లాగు ఊసిపోయాక దాన్ని గుంజినోడు పేరు చెప్తారా చెప్పు. ఇది అంతే రాజా. ఏదేమైనా కోర్టు వారు నిర్ణయించి ఆ అభియోగాలను దాన్ని పరిశీలించి న్యాయం జరుపుతారు. ఆ మొక్క నువ్వు చెప్పక్కర్లేదులే, నీ మ్యాటర్ చెప్పు. ఆ తర్వాత ప్రజలకు నిజం తెలుస్తుంది అని చెప్పి నేను భావిస్తాను. సరే, అది ఎవరు ఏంటిది అనేటువంటి విషయం నేను చెప్పలేము. కానీ ఎందుకు, ఏమిటి, ఎలా అనే విషయం కనిపెడతానంటావా? ఒకవేళ కొంతమంది మరి వారికి ఉన్నటువంటి సమాచారమో లేకపోతే ఇంకో రకమో లేకపోతే ఏ ఉద్దేశంతో వేసున్నారు. ఇంకెందుకు చేస్తారు చెప్పు? నీకు ఉన్న అండర్వేర్ని గురించి కూడా గుంజి అవతలేద్దామనే. కానీ దానిపైన నేను కామెంట్ చేయటం నా విధి కాదు. ఎక్కువ మాట్లాడితే నీకే బొక్కని తెలుసుకున్నావా జానా? సరే, అందుకు వెనకాల ఉన్నటువంటి విషయాలు ఏదన్నా ఉన్నా, ఇంకేదన్నా ఉన్నా వెనకనే సెట్ చేసుకుంటావా? అది రానున్న రోజుల్లో కాలం సమాధానం చెప్తుంది. ప్రజలు తిరిగి ఆలోచిస్తారు. కాలం ఇప్పుడు సమాధానం చెప్పింది కాబట్టి నీకు మూడింది. ఇంకా చెప్పేది ఏముందే నా ఐస్కంతం. ఆ తర్వాత మీరు విశ్లేషిస్తారు. అందుకు నేను సంయమనాన్ని పాటించాలి, న్యాయం కొరకు ఎదురు చూడాలి, చట్టాన్ని గౌరవించాలి. అది నా విధి. అబ్బా, అల్లూరు సీతారామరాజు రేంజ్లో చెప్పావే. నీ పక్కన ఉన్న వాళ్లే నీ పిర్రగిల్లారంటగా. ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటి విషయాన్ని నాకు ఇప్పుడు సమాచారం ఏం లేదు.
ఒకవేళ అది మీకు ఏదైనా సమాచారం ఉంటే తెలియపరిచి నాకు సహాయపడండి. నువ్వు తేలుగుట్టిన దొంగలాగా కహానీలు చెప్తున్నావు. నాకు తెలీదా ఏందే? కవరింగ్ చేస్తూ కటింగ్ ఇస్తున్నావు కానీ. గతంలోనే చాలాసార్లు ఇటువంటివి వచ్చినప్పుడల్లా నేను ఖండించినాను. లేక ఖండించడంతో పాటు నిన్ను నువ్వు ఖండించుకున్నావా? నా పైన ఆరోపణలు చేసినటువంటి వాళ్ళపైన నేను డిఫర్మేషన్ కూడా వేసి ఉన్నాను. దానికి ఇంతవరకు సమాధానం లేదు. దీనికి కూడా కారమే సమాధానం చెప్పుద్ది కానీ ఇక పోయి ఒక కునుకు తీపోసామే. అన్ని మట్టాలు పడిపోయినా పైకి లేస్తానంటున్నాడు ఉమా. ఆయన హస్కీ వాయిస్తో సెక్సీగా మాట్లాడైనా సరే మట్టాలు సరి సమానంగా ఉంచుతానంటున్నాడులే. ఈ మట్టాలేందో ఆ పడిపోవడేందో ఆయన్ని అడగదాం రండి కామెడీగా. ఉమా ఏదో చెప్తున్నట్టున్నావో కానీ. గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కరెంటు లేక చెమట కంపు కొడుతుందా? మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీకు కూడా వేసవొస్తే గానీ గుర్తుకు రాలేదా గురు? బావుల్లో నీటి మట్టాలు పడిపోయినాయి. నువ్వు దగ్గరుండి పైకి లేకపోయావా? శ్రీశైలం, నాగార్జున సాగర్ లో నీళ్లు తెడ్డేస్తే పైకి లేస్తుందా ఏంది? కనీసం తాగడానికి కాలువల కొదలమని మంత్రి సుదర్శన్ రెడ్డి గారికి చెప్పి వారం రోజులైంది. ఆయన లైన్ వీకేమో, కొంచెం కరెంట్ షాక్ పెట్టి చూడకపోయావా? శాసనసభ్యుల బృందం మేము వెళ్ళి కలిసి చెప్పాం. ఏమని? ఎండాకాలంలో కూల్ డ్రింక్స్ కంటే లస్సీ బాగుంటదనే. కనీసం ఈ ప్రభుత్వానికి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేదు. నువ్వు పెద్ద జ్ఞానపీఠం పీఠాధిపతి. మరి సుదర్శన్ రెడ్డికి 1/4 కిలో జ్ఞానం ఇవ్వకపోయావా? నాగార్జున సాగర్ కాలువలు వదిలితే బావుల్లో, బోరుల్లో, చెరువుల్లో ఎక్కడికక్కడ కారిపోతాయంటావు నీళ్లు. ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం బుర్ర పెట్టి పనిచేయట్లేదు. అది ఎక్కడ ఉంటుంది స్వామి? మీ నాయకులు చాలా రేరుగా వాడతారంటగా. ప్రధాన ప్రతిపక్షంగా మేము లేవనెత్తిన ప్రధానమైన సమస్య ఇప్పుడు బొక్కబోర్లా పడుకుందా? వీటి మీద చర్చ చేయమని గత వారం రోజులుగా అసెంబ్లీలో వివిధ ఫోరాల్లో వివిధ రకాలుగా పడుకొని చెప్పినా ఎండం లేదా ఏందే? నీ గొంతులో కిచ్కిచ్చి ఉన్నట్టుంది స్వామి, చూపించుకోకపోయావా? ఈ రోజు కరెంటు సమస్య మీద చర్చకు అనుమతిస్తామని చెప్పిన ప్రభుత్వం మళ్ళీ చేతులు ఎత్తేసింది. చేతులు నొప్పిగా ఉన్నాయేమో గురు. ఇవాళ గ్రామాల్లో మంచినీటి సమస్య పోవాలంటే జనాలంతా పైకి పోవాలంటావా ఏందే? కాబట్టి ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆలోచన చేయట్లేదు. తప్పకుండా నువ్వు కూడా పాదయాత్ర చేసి నీళ్ళు ఇస్తానంటావా ఏంది గురు? ఈ రోజు ప్రభుత్వం మెడలో వంచి చెబితే వాళ్లే ఉంచుకుంటారుగా. నువ్వు వంచడం ఎందుకు జహాపనా? రిస్క్ ఏమో, కూసింత ఆలోచించు స్వామి. కరెంటు సమస్య మీద సమాధానం చెప్పే వరకు, కరెంటు సమస్య పరిష్కారం చేసి గ్రామాల్లో మంచినీళ్ళ సమస్య పరిష్కారం సమాధానం చెప్పే వరకు కరెంటు తీగలు పట్టుకునే ఉంటావా ఏందే? మాడిపోతావు స్వామి. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు చేయగలిగింది అంతేగాని ఇంకా పోయిరా రాజా. పిన్ కౌంటర్లో చిన్న బ్రేక్ తీసుకుందాము.